లూకాసు వార్త 24వ అధ్యాయము 13వ వచనం నుంచి చూద్దాం. చూడండి. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన సంగతులన్నిటినీ గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా, ఇక్కడ మనం యేసు పునరుద్ధానుడైన తరువాత జరిగినటువంటి సందర్భాలని ఒక్కొక్క సందర్భాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం 21 రోజుల విజ్ఞాపన ప్రార్థనల్లో. దానిలో యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత ఆ రోజే సాయంత్రం సమయంలో ఇద్దరు శిష్యులు అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారికి చాలామంది శిష్యులు ఉన్నారు కదా. ఒకేసారి 500 మందికి కనిపిస్తారు, ఒకసారి 3కి కనిపిస్తారు, ఒకసారి శిష్యులు అందరికీ కనిపిస్తారు. అలా చాలామంది 70 మంది శిష్యులు ఒక చోట, ఇలా చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళల్లో ఇద్దరు శిష్యులు యెరూషలేము నుంచి ఎమ్మాయు అనేటువంటి ఒక గ్రామానికి నడిచి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళది ఎమ్మాయు గ్రామం కాబట్టి. ఎమ్మాయు అనేటువంటి గ్రామానికి నడిచి వెళుతూ జరిగిన సంఘటనలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారంట. వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వారితో పాటు 3వ వ్యక్తిగా ఇంకొక ఆయన కూడా కలిశారు. ఆయన కూడా కలిసి వీళ్ళతో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, మీరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు అని అడుగుతున్నారు. ఆయన అడుగుతున్నప్పుడు, నువ్వు యెరూషలేములోనే ఉన్నావు, యెరూషలేములో జరుగుతున్న సంగతులన్నీ నీకు తెలీదా అని అడుగుతున్నారు ఈ మనుషులు. అప్పుడు ఏం జరిగాయి అని అడుగుతున్నాడు ఈయన. అంటే ఈయన 3వ వ్యక్తిగా వెళ్ళిన ఆయన యేసుక్రీస్తు ప్రభువే అని మన అందరికీ తెలుసు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని వారు ఆనవాలు కట్టలేదు. అంటే ఆయనలాగా కనబడడం లేదు. మీరు చూస్తున్నారు కానీ ప్రభువుతోనే సహవాసం చేసిన శిష్యులంటే ఎవరు? ఆయనతో సహవాసం చేసిన వాళ్ళే. ఇప్పుడు ఆయన వచ్చి పక్కన నిలవబడి మాట్లాడుతూ ఉన్నా కూడా ఆయన్ని వీళ్ళు గుర్తుపట్టలేనట్లుగా ఉన్నారు. ఆయన రూపం అవ్వచ్చు, మరి ఆయన బహుశా ఆయన స్వరం కూడా మరి వాళ్ళు గుర్తుపట్టలేదు. మరి గుర్తుపట్టకుండా ఎవరి గురించి మీరు మాట్లాడుకుంటున్నారు అని అంటే, అదే యెరూషలేములో జరుగుతున్న సంఘటనలు అన్నిటి గురించి మాట్లాడుకుంటున్నాము అన్నారు. ఏం జరుగుతున్నాయి అని అడిగాడు ఆయన. యేసయ్య అడుగుతున్నారు, ఏం జరిగాయి అని అడిగితే, యెరూషలేములో ఉంటున్నావు నువ్వు, యెరూషలేములో జరిగిన సంఘటనలన్నీ నీకు తెలియడం లేదా అని చెప్పి కొన్ని మాటలు చెప్తున్నారు. అక్కడ చూడండి 19వ వచనం. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు, నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్తయై ఉండెను. మన ప్రధాన యాజకులు అధికారులను ఆయనను ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించితిరో నీకు తెలియలేదా అనేటువంటి మాటనే చెప్తున్నారు. వాళ్ళు ఏమని చెప్తున్నారంటే అదే యేసయ్య గురించే. ఆయన నిజంగా శక్తిగల ప్రవక్తగా ఉన్నాడు మన మధ్యలో. ఆయన దేవుని వాక్యములో ప్రజలందరి ఎదుట ఆయన క్రియలలో చాలా మంచి పేరు పొందినవాడు. ఆయన్ని ఎలాగ మన ప్రధాన యాజకులు ఈ గవర్నమెంట్ ఎలా సిలువ వేసి చంపేసిందో ఈ విషయాలన్నిటి గురించి మీకు తెలీదా అని అడిగాడు. అడిగినప్పుడు ప్రభు అంటే అలా అంటూ మళ్ళీ ఇంకొక మాట కూడా అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, ఇజ్రాయేలును విమోచింపబోవువాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి, ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయను అంటున్నారు. అంటే ఇజ్రాయేలీలను విమోచించేవాడు ఈయనే అని మేము అనుకున్నాం, కానీ ఇలా జరిగిపోయింది అన్నారు వాళ్ళు. ఇజ్రాయేలీలను విమోచించడానికి వచ్చినటువంటి రక్షకుడు ఈయనే అనుకున్నామని వాళ్ళే నోటితో చెప్తున్నారు. ఆయన శక్తిగల ప్రవక్త అని వాళ్ళే నోటితో చెప్తున్నారు. అంటే మొదట వాళ్ళు ప్రవక్త అనుకుంటున్నారు ఆయన చూసి, తర్వాత నిజంగా ఇజ్రాయేలీలను విమోచించడానికి ఈయనే కావాలా వచ్చారు అని కూడా అనుకున్నాం మేము. కానీ ఆయన చనిపోయాడు. ఇప్పుడు మరి ఈ గవర్నమెంట్ ఆయన్ని సిలువ వేసి చంపేసింది అని చెప్పినప్పుడు, ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినాలు అయ్యాయి. మాలో కొందరు స్త్రీలు ఆ సమాధి దగ్గరికి వెళ్ళారు. ఆయన దేహము కనిపించలేదు వాళ్ళకి. అప్పుడు అక్కడ దూతలు ఉన్నారని మాత్రం ఆ స్త్రీలు వచ్చి చెప్పారు. వారు యేసయ్యని చూడలేదంట అనేటువంటి మాట చెప్తున్నారు ఈయనకి. చెప్తూ ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి, అంటే ఆయన కనబడలేదు, దూతలే ఉన్నారు, సమాధిలో ఆయన లేరు, కానీ ఆయన బ్రతికి ఉన్నాడని ఆ స్త్రీలు అంటున్నారు. ఈ విషయం మాకు చాలా విస్మయము కలగజేసింది అంటున్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఎలా అనిపించిందంట, లేవడం ఏంటి, చంపేశారు కదా, చనిపోయాడు కదా ఆయన, ఇప్పుడు ఆయన లేచాడు, సమాధిలో లేడు అని చెప్పారు ఆ స్త్రీలు. మాకు ఈ విషయాలన్నీ చాలా విస్మయము కలగజేశాయి అంటున్నారు. అంటే వాళ్ళు ఏమయ్యారట, ఆశ్చర్యపోయారంట. దేనికి ఆశ్చర్యపోయారు? ప్రభువు లేచాడు, అక్కడ లేడు అనే విషయానికి ఆశ్చర్యపోయారంట. అప్పుడు దేవుడికి చాలా కోపం వచ్చింది. యేసయ్యకి కోపం వచ్చి 2 మాటలు తిట్టారు. చూడండి 24వ వచనం, చూడండి 25వ వచనం. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా,
క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. ప్రభువు ఏమని చెప్తున్నారంటే, మీకు బుద్ధుందా బుర్ర ఉందా అన్నట్లే ఉంది అక్కడ. అవివేకులారా, ఇంకేమన్నారు ఆయన? దేవుడు ప్రవక్తలు చెప్పిన మాటలను నమ్మని మందమతులారా, తిడుతున్నారు ఆయన. అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటల్ని నమ్మని మందమతులారా, మీకు ఇలాగ క్రీస్తు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యమని లేఖనాల్లో ఉంది కదా. అంటే మీరు లేఖనాల్ని నమ్మట్లేదన్నమాట. లేఖనాల్లో ప్రవక్తలు ఏం చెప్పారో ఆ ప్రవచనాల్ని నమ్మట్లేదు. క్రీస్తు శ్రమపడి చనిపోయి మహిమలో ప్రవేశిస్తారు, తిరిగి లేస్తారు అనే సంగతులు కూడా మీరు నమ్మట్లేదు. మరి మీరు ఎలాగా ఇవన్నీ నమ్మకపోతే అనే ఉద్దేశంతో 2 తిట్లు తిట్టాడు అక్కడ దేవుడు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడు అయిన తరువాత జరిగిన ఇన్సిడెంట్స్ అన్నిటిలోని ఏదో ఒక లెసన్ మనకు చెప్తున్నారు కదా ఆయన. వీళ్ళకి మనసు బాగాలేదంట. ఎవరికి? ఎమ్మాయు మార్గంలో వెళుతున్నటువంటి వీళ్ళిద్దరికి, 2 శిష్యులకి వాళ్ళు ఏడుస్తున్నారు అక్కడ కింద లేఖనాల్లో మీకు కనిపిస్తుంది. వాళ్ళు ఏడుస్తున్నారు. వాళ్ళు దుఃఖముఖులై అనేటువంటి మాట రాసి ఉంటుంది కదా. వాళ్ళు ఏడుస్తూ వెళుతున్నారంట అక్కడ నుంచి. ఎందుకని? వాళ్ళ మనసులు బాగాలేవు. వాళ్ళు ఏమనుకున్నారు? ఈ రోమియోల గవర్నమెంట్ దగ్గర నుంచి ఇక్కడ ఈయన వచ్చిన ఆయన మాకు ఇజ్రాయేలీలకి విమోచకుడుగా ఉంటాడు, మమ్మల్ని విడిపిస్తాడు, మాకు ఘనమైన స్థానాలు ఇస్తాడు, మేము ఈయన అండర్లో, ఈయన రాజరికంలో సుఖంగా సంతోషంగా నెమ్మదిగా ఉంటాము, మాకు తృప్తిగా తిండి దొరుకుతుంది, మాకు మంచి ఉపాధి దొరుకుతుంది, ఈయన మాకు అన్నీ చేస్తాడు, మరణం నుంచి తప్పిస్తాడు, ఆ శత్రువు నుంచి విడిపిస్తాడు అని నమ్మారు వాళ్ళు. కానీ ఆయన చనిపోవడం వల్ల వీళ్ళందరికీ ఆ నమ్మకం వమ్మైపోయింది. ఇప్పుడు ఈయన లేడు అన్నట్టుగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ మనలో అనేక మంది కూడా ప్రార్థిస్తున్నాం, వస్తున్నాం, మందిరానికి వస్తున్నాం, ఏం జరిగింది, ఆయన ఏమన్నా ఉన్నాడా అసలు అనేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతున్నారంట అనేక మంది. పైకి అనరు, కానీ వారి ప్రవర్తన ద్వారా అది తెలియజేస్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు పునరుద్ధానుడైనటువంటి ప్రభువుని చూడలేకపోతున్నారు, కానీ సిలువలో మరణించిన ప్రభువునే చూడగలుగుతున్నారు. మనలో అనేక మంది కూడా పునరుద్ధానుడైన ప్రభువుని చూడలేకపోతూ ఉంటాం. సిలువలో ఆయన మరణించడం వరకు ఓకే, అసలు ఆయన మనకు సహాయం చేస్తాడా, మన ప్రార్థన వింటాడా, మన దుఃఖాన్ని పోగొడతాడా, మనల్ని విమోచిస్తాడా, మన కష్టాలు తీరుస్తాడా, ఏమో దగ్గరే ఉన్నాడు అనుకున్నాం. చేస్తారని మన పాస్టర్స్ చెప్తున్నారు, చూడలేకపోతున్నాం అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి క్రైస్తవ్యానికి మెసేజ్ ఇస్తున్నారు దేవుడు అక్కడ. మీరు పునరుద్ధానుడైనటువంటి ప్రభువుని సమాధిలో ఎందుకు వెతుకుతున్నారు? మరి బ్రతికి ఉన్నటువంటి దేవుణ్ణి బొమ్మల్లో ఎందుకు వెతుకుతున్నారు? సజీవుడైనటువంటి దేవుణ్ణి ఏదో ఒక ఆలయానికి సంబంధించిన వాడిగా ఎందుకు చూసుకుంటున్నారు? అక్కడికి వెళితేనే కార్యాలు జరుగుతాయి, ఇంకో చోటకి వెళితేనే, ఆ గుడికి వెళితేనే కార్యాలు జరుగుతాయి. లేదు మేము తీర్థయాత్రలకంటూ, అంటే మన తీర్థయాత్రలు కూడా ఉంటాయి కొన్ని, నాగపట్నం అని, వేలంగిణి అని, ఇంకోటని ఈ తీర్థయాత్రలకు వెళితేనే జరుగుతాయని మీరు సజీవుడైన దేవుడిని గుళ్ళల్లో ఎందుకు వెతుకుతున్నారు? నేను మీకు సమీపముగా లేనా? వచ్చాను కదా, ఇదిగో నేనే మీతో నడుస్తున్నవాడను నేనే. హల్లెలూయా. ఇప్పుడు ప్రభువు శ్రమలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, నష్టంలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు ఈ యొక్క శిష్యులు. దిక్కు తోచట్లేదు ఇంకా ఎలా బ్రతకాలో కూడా అర్థం కావట్లేదు. ఆ స్థితిలో ప్రభువు దేని వైపు చూపిస్తున్నారంటే మీకు చాలా క్లియర్గా చూడాలి, లేఖనాల వైపు చూపిస్తున్నారు ఆయన. హల్లెలూయా. ప్రభు దేని వైపు చూపిస్తున్నారు? లేఖనాలను మీరు చూడలేదా? లేఖనాలను మీరు చదవలేదా? మీ చేతుల్లో ఉన్నది జీవము కాదా? నీ చేతిలో ఉన్నది సత్యగ్రంథము కాదా? అది కాదా నిన్ను బ్రతికిస్తున్నది, నీ బాధలలో నెమ్మది కలిగిస్తున్నది? మందమతుల్లారా, దేని వైపు చూస్తున్నారు అన్నాడు ఆయన. లేఖనాలను చూడండి. నీకు శ్రమ కలిగిందా? ఎవరిని చూడాలి? పాస్టమ్ గారినా? వాక్యాన్ని చూడండి. నీకు శ్రమ కలగగానే నువ్వు వెళ్ళిపో, నీ గ్రంథం తెరువు, వాక్యము నీతో మాట్లాడుతుందండి. అది మాత్రం సత్యం. దావీదు చెప్తాడు, నీ వాక్యమే నాకు దీపము నా పాదాలకి, అదే నా బాధలలో నాకు నెమ్మది కలగజేసింది. ఇప్పుడు ప్రతిరోజు మీతో నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే మీకు నెమ్మది కలగజేయడానికి. ఆయన వాక్యాన్ని ఎందుకు చెప్పుకుంటున్నాం? విజ్ఞాపన ప్రార్థన సమయంలో మనం ఒక 1/2 అవర్ అయినా,
మనము లేఖనాలను ధ్యానం చేయకపోతే మనకు సాటిస్ఫాక్షన్ లేదు. ఒక హాఫ్ అన్ అవర్ అయినా దేవుని వాక్యముతో మనం సంధించబడకపోతే మనకి దన్ను లేదు అసలు. ఆయన ఏం చూపిస్తున్నారంటే, మీకెందుకు రా నా వైపు చూడండి అనలేదు ఆయన. అక్కడ ఆత్మస్వరూపి అయిన ప్రభుని ఆయన చూపించుకోవట్లేదు. ఆయన లేఖనాలలో ప్రవక్తలు మోషే ఇక మీకు ఏమి వివరించి చెప్పారు? ఆయన శ్రమపడియు ఆయన తరువాత మహిమలో ప్రవేశించుట అగత్యమని ఆ యొక్క ప్రవక్తలు మీకు చెప్పలేదా? మందమతుల్లారా, అవివేకులారా అని రెండు తిట్లు తిట్టారు. వెంటనే వీళ్ళు విరిగిపోవాలి, నలిగిపోవాలి తిడితే. కానీ వీళ్ళు ఏమీ అవ్వలేదు, మరి ఎందుకో తెలియదు. తిట్టారు 2 తిట్లు. అన్నోన్ పర్సన్ వచ్చి పక్కన నిలవబడి, రారా బాబు మన ముగ్గురు నడిచి వెళ్దాం అనుకుంటుంటే, ఏదో 2 ఉన్నారు సహాయం, 3వ వాడిని తీసుకుని వెళుతుంటే మనల్ని తిడుతున్నాడేంటి ఇతను అని అనుకోకుండా ఈ మాట తిట్టేసరికి వాళ్ళకి ఇల్లు వచ్చేసిందంట. ఎమ్మాయు గ్రామం వచ్చేసింది. యెరూషలేము దగ్గర నుంచి ఎమ్మాయు గ్రామం ఎంత దూరం అంటే 7 మైళ్ళ దూరం. యెరూషలేము నుంచి ఎమ్మాయు మార్గము 7 మైళ్ళ దూరం. కిలోమీటర్స్లో 12 కిలోమీటర్స్ అంట. అంటే ఇప్పుడు ఈ 12 కిలోమీటర్ల నుంచి నడిచి వెళుతున్నారు. యేసయ్య కూడా 12 కిలోమీటర్ల వీరితో నడుస్తున్నారు. హల్లెలూయా. నీవు దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు, నీవు శ్రమలో ఉన్నప్పుడు, నీవు వేదనలో ఉన్నప్పుడు, నీకు నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అసలు నీకు జ్ఞానం అందట్లేదు, ఇప్పుడు ఏం చెయ్యాలి ప్రభువా అనే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన నీతోనే నడుస్తూ ఉంటాడు. నీకు అది కనిపించదు నీ కంటికి. ఆయన కార్యాలు కంటికి కనిపించవు, చెవికి వినిపించవు, హృదయానికి అలా ఉంటాయంట. కానీ నీకు కనబడట్లేదు. కానీ అనుదినము నీతో నడవపోతేడికి వచ్చి కూర్చోవు నువ్వు. ప్రతి దినము ఆయన మనతో నడుస్తున్నారు, కానీ మనకు కనిపించరు. మరీ ఎక్కువగా ఎప్పుడు నడుస్తారంటే దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు కదండి. కష్టాలలో నష్టాలలో విరిగి నలిగిన వారై ఉన్నప్పుడు ఆయన వారికి ఆసన్నుడుగా ఉంటాడంట. హల్లెలూయా. ఈ మాటలన్నీ కూడా సత్యముగా ఉన్నటువంటి మాటలు. నిజంగానే చాలా ఇలాంటి సందర్భాలలో నడిచి వెళుతున్న వారికి మన దేవుడు సమీపంగా ఉన్నాడా లేదా? ఉన్నాడు కదా. మీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా మీలో చాలామందికి. అధికంగా మనం చాలా కన్నీరు విడుస్తూ ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనతో ఒక స్వరం ద్వారా మాట్లాడతారండి, లేదంటే ఒక వాక్యం ద్వారా మాట్లాడతారు. ఒక పాట కూడా, ఏదో ఒక పాట వింటున్నాం అనుకోండి, ఆ పాటలో ఉన్నటువంటి ఒక్క పదము అది ఆటోమేటిక్గా తాకుతుంది. ఇది మామూలు మనుషులకి సాధ్యమా అండి? ఇది కాదు కదా. ఆ దేవుడు ప్రతి దానిలో ఇమిడి ఉన్నాడు అనడానికి అది సాదృశ్యం. కాబట్టి ఆయన అలాంటి స్థితిలో నేను మీతోనే ఉన్నానని చెప్పడానికి ఒక మెసేజ్ ఇస్తున్నారు దీంట్లోంచి. ఇంకా లేఖనాల మీద మీరు ఆధారపడండి అని చెప్తున్నారు. లేఖనాలలో ఉన్నవన్నీ సత్యం. అసలు దాంట్లో ఇప్పుడు నిన్ను ఆదరిస్తాడు దేవుడు అంటే ఖచ్చితంగా నిన్ను ఆదరిస్తాడు. నిన్ను విమోచిస్తాడు అంటే నిన్ను విమోచిస్తాడు. నీకు విడుదలనిస్తాడంటే నీకు విడుదలనిస్తాడు. నిన్ను నీ బిడ్డల్ని నేను కాపాడుతానని ఒకసారి నీకు వాగ్దానం ఇచ్చిందా? ఖచ్చితంగా కాపాడతారు. నీ పిండి పిసుకు తొట్టిలో పిండి అయిపోదు, నీ నూనె బుడ్డిలో నూనె తరిగిపోదని చెప్పాడా? ఖచ్చితంగా అది నెరవేర్చబడుతుంది. అంటే మరి మాకు అలా ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ అవ్వలేదు అంటే అంతటి లేమి వస్తేనే కదా బుడ్డిలో నూనె అయిపోవడం తెలిసేది. ఆ స్థితికి వెళితే కదా నీకు తెలుస్తుంది. ఆ స్థితిలో వెళ్ళకపోవడం ద్వారా మనకి ఇంకా తెలియకపోయి ఉండొచ్చు, ఆ స్థితికి వెళ్ళిన వాళ్ళకి అది తెలిసి ఉండొచ్చు. అంటే మరి కరువులో నువ్వు తీసుకెళ్ళిపోయి అక్కడ నుంచి ఆయన బాగు చేస్తాడని నేను చెప్పట్లేదు. కానీ ఎవరికి ఏ సిట్యుయేషన్స్ వచ్చినా దానిలో నేను ఉన్నాను అంటాడు ఆయన. నువ్వు ఎప్పుడైతే దాన్ని రెక్టిఫై చేసుకుంటావో, నీవు మరలా పోగొట్టుకున్న దాని కొరకు ప్రార్థిస్తావో, మీరు నా యొద్దకు రండి నేను అది మీకు ఇస్తాను అంటాడు ఆయన. ఇప్పుడు సారేపతు అనేటువంటి ఊరిలో ఎంతోమంది విధవరాళ్ళు ఉండగా ఈ సారేపతు విధవరాల దగ్గరికే వెళ్ళయ్యా ఏలియా అని ఎందుకు చెప్పారంటే, ఆ సారేపతు విధవరాలు బహుశా మహావిశ్వాసి అయి ఉండాలి, దేవుడికి భయపడే ఆవిడ అయి ఉండాలి. అంటే ఆవిడ విశ్వాసంలో గొప్పదై ఉండాలి. లేకపోతే అవతలకు వెళ్ళు అంటది. నువ్వు చెప్పొచ్చావులే అటువైపు వెళ్ళు, మాకే తినడానికి లేదని సణిగి ఉండాలి, తలుపు వేసేసి ఉండాలి, పొమ్మని ఉండాలి. అనేకుల్ని పోషించకుండా ఈ విధవరాలు మాత్రమే కరువులో పోషించబడింది అంటే ఆవిడకి ఏదో ఒక క్వాలిటీ ఉండాలి. వాక్యాలని నమ్మే క్వాలిటీ ఆవిడకి ఉంది. బహుశా లేఖనాలు ఆవిడకి తెలిసి ఉండాలి, లేదంటే అన్యురాలు అయ్యి ఉండుంటే దేవుడు అనే ఆయన మీద నమ్మకమైన ఉండాలి ఆవిడకి. అందుకనే ఆవిడ దగ్గరికే వెళ్ళు అన్నాడు దేవుడు. ఈరోజు మనకి మన దేవుడు ఎట్టివాడో అయినా తెలిసి ఉండాలి. అసలు ఆయన గొప్ప సంగతులు చేస్తాడు అని నువ్వు నమ్మకమైనా గట్టిగా కలిగి ఉండాలి. లేకపోతే మేము వెళుతున్నటువంటి శ్రమ, శోధన, వేదన, ప్రతి పరిస్థితి నా దేవుడికి తెలుసు, నేను ఇలా వెళ్ళిన తర్వాత తప్పకుండా నా దేవుడు హెచ్చిస్తాడు అని గొప్ప నిరీక్షణ అయినా అయి ఉండాలి మనకి. ఈ మూడిట్లో ఏదైనా ఉండాలి మనకి. నిరీక్షణ అన్నా ఉండాలి కదా మనకి. ఖచ్చితంగా ఒక నిరీక్షణ ఉండాలి. దేవుడు చాలాసార్లు అవకాశాలు ఇస్తున్నాడు మనందరికీ. అప్పుడు మనము యూటిలైజ్ చేసుకోవాలి, పోగొట్టుకోకూడదు.
ఒకసారి కొట్టినప్పుడే మాట వినాలి, రెండోసారి కొట్టినప్పుడే మాట గద్దించినప్పుడు ఒక మారు 2 మార్లు, ఇక మూడోసారికి పరిస్థితులు దిగజారిపోతున్నాయి అనగా మరలా కొన్ని ఒప్పుకోళ్ళు కొన్ని మొక్కుబళ్ళు చేసుకోవడం అవసరం అవుతుంది. మూడోసారి నేను ముందులా ఉండను, ముందులా చేయను, ఇదిగో నా మొక్కుబడి, ఇదిగో నేను నీకు ఇది చెల్లిస్తున్నాను, ఇదిగో నేను ఇలా ఉంటాను, కొన్ని కమిట్మెంట్స్ ఇవిగో నేను నిజంగా వాగ్దానం చేస్తున్నాను ప్రభా నా బిడ్డల విషయంలో నా విషయంలోని. మనం బైబిల్లో చూస్తాం ఇటువంటివన్నీ కూడా. అన్నా దగ్గర చూస్తాం, యాకోబు దగ్గర చూస్తాం కదా. న్యూ టెస్టిమెంట్లో కూడా చూస్తాం కొన్ని సందర్భాలలో. అంటే ఈ ఓల్డ్ టెస్టిమెంట్లో క్లియర్గా కనబడతాయి, కథల్లా కనబడతాయి మనకి. ఎలాగ కనబడతాయి? ఆ అన్న ఏంటో చెప్తుంది, నేను నాకు చాలాసార్లు ట్రై చేశాను, మందిరానికి వచ్చాను, ఆఫరింగ్స్ ఇచ్చాను, ప్రతి సంవత్సరం అటెండ్ అయ్యాను, ప్రతి సంవత్సరం వచ్చి నేను చాలా దుఃఖపడ్డాను, ముందు కంటే అధికమైనటువంటి పొట్టేళ్ళు అర్పించాను, ఈ పండగకు వచ్చి భర్తతో పోట్లాడాను, ఇంటి దగ్గర చాలా చేశాను, కానీ అవ్వలేదు, నేను ఒక మొక్కుబడి చేసుకుంటాను. యాకోబు వచ్చాడు, రాయిని తలగడగా చేసుకున్నాడు. ఇంటి దగ్గర తల్లితో అలవాటు ఉంది, దేవుని గురించిన ధ్యాస ఉంది, ధ్యానం ఉంది, జ్యేష్ఠత్వపు హక్కువ విలువ తెలిసినవాడు, దేవుని యొక్క కట్టడలన్నీ కూడా తెలిసినవాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే స్పెషల్గా మొక్కుబడి చేసుకుంటున్నాడు. నీవు గనక ఈ ప్రయాణం అంతట్లో ఈ మార్గం అంతట్లో నాకు తోడుగా ఉండి క్షేమము దయచేసి తినడానికి తిండి బట్ట సేఫ్టీ నాకు ఇచ్చినట్లయితే అంటే సేఫ్ జర్నీ నాకు ఇచ్చినట్లయితే నేనేం చేస్తానంటే నీకు నేను నా దశమ భాగాన్ని ఇచ్చుకుంటానయ్యా, నేను ఇక్కడికి వచ్చి నేను మరలా మొక్కుబళ్ళు చెల్లించుకుంటానయ్యా అనగానే ఆయనకి తిండికి లోటు లేదు, బట్టకి లోటు లేదు, ఏం ప్రార్థన చేస్తే అక్కడ అయిపోయింది. ఈయన అడుగు పెట్టగానే అక్కడ ఆశీర్వాదం వచ్చింది. ఆ మామ దగ్గరికి వెళ్ళి ఈయన ఏం మాట్లాడాడో అవన్నీ జ్ఞానం ఇచ్చాడు దేవుడు. పొడలు గల, మచ్చలు గల, చారలు గల గొర్రెలు పుట్టాలి అంటే ఏం చేయాలో చేశాడు ఈయన ఆయనకి దర్శనంలో చూసి. అవే ఎందుకు అడిగాడు అంటే లాభాన్ని అవి ఈజీగా ఇస్తాడని. మీకు ఇది కూడా తెలియాలి కదా ఈ పాయింట్. ఎందుకు ఈజీగా ఇస్తాడంటే దేవునికి మొక్కుబళ్ళు చెల్లించడానికి, దేవునికి బలి అర్పించడానికి మచ్చ మరక డాగు ముడత లేనివి కావాలి. అవి అసలు విలువైనవి, వెలగలవి, ప్రీషియస్. అవి కాకుండా ఏ మరకలో మచ్చలైనవి నాకు ఇచ్చే అన్నాడు. చూడండి అక్కడ దేవుడు తెలివితేటలు ఇస్తాడు. అంటే అతను అడిగినవి అవి. అక్కడ అవి పుట్టాలంటే ఏం చేయాలో జ్ఞానం ఆయనకి ఇచ్చి. మొక్కుబడుల గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఇక మనకి కాన్వర్ట్ పొజిషన్లోనికి వెళ్ళిపోయినప్పుడు దేవుని దగ్గర ఒక తీవ్రమైనటువంటి ఒడంబడిక చేసుకోవడం చాలా ముఖ్యము, చాలా ముఖ్యం ఈ విషయాల్లో మీకు. అంటే ఇంకెప్పుడు పరిస్థితి నీకు దిగజారిపోయినప్పుడు నేను చెప్తున్నాను, ఒక మారు ఏమండి ఆయన, రెండో మారు ఏమండి, నీకు ఛాన్సులు ఇస్తానే ఉన్నాడు. ఇక దిగజారిపోయింది నీ పరిస్థితి, నువ్వు ఛాన్సులన్నీ మిస్యూజ్ చేసేసుకున్నావు అమ్మాయి. అప్పుడు ఏం చేయాలి అంటే నువ్వు ఒక మొక్కుబడి చేసుకోవడం చాలా అవసరం దేవుని దగ్గర. ఖచ్చితంగా అది దేవుడు విలువనిస్తాడు, ఆ మొక్కుబడికి విలువనిస్తాడు. న్యూ టెస్టిమెంట్ ఏంటి, ఓల్డ్ టెస్టిమెంట్ ఏంటి, దేవుడే, మనమే ఎప్పుడూను. ఆయన అదే దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఓల్డ్ టెస్టిమెంట్లో ఒక మైండ్, న్యూ టెస్టిమెంట్లో ఒక మైండ్ దేవుడికి లేదండి. మన ప్రార్థనలు ఒకే రీతిగా చేయొచ్చు. మరి ఎందుకు మరి దావీదు అని ప్రార్థన చేస్తున్నాం, ఎందుకు మరి అబ్రహాం అని ప్రార్థన చేస్తున్నాం, ఎందుకు యాకోబు దేవుడా అని ప్రార్థన చేస్తున్నాం? ఒకే దేవుడు ఆయన, ఒకే రీతిగా ఉన్నాడు. ఇక్కడ ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్న వారితో ఆయనే వచ్చి నడుస్తాడు అనేది స్పష్టంగా తెలియాల. వాళ్ళు వెళ్ళిపోతుంటే ఆయనే వచ్చి వారితో కలిసి, వారితో నడిచి, వారితో మాట్లాడుతూ ఎంఐయు గ్రామం వరకు వచ్చేసేసరికి తిట్టారు 2 తిట్లు. అయినా సరే వీళ్ళు ఏమన్నారంటే సాయంకాలం అయిపోయింది, ప్రొద్దు గురుంకి వేళ అయ్యింది, ఇంకెక్కడికి వెళ్తావయ్యా, ఈ రాత్రికి మా దగ్గరికి వచ్చి మా ఆతిథ్యం తీసుకొని మార్నింగ్ వెళ్దువులే రా అన్నారు. ఇజ్రాయేలీలకి, యూదులకి ఎక్కువగా ఇది అలవాటు. అన్నోన్ పర్సన్స్ని వాళ్ళు దేవదూతల్లాగా భావిస్తారు. అంటే మీకు అర్థమైందా? మనకెవరో తెలియని వ్యక్తుల్ని వాళ్ళు ఎలా భావిస్తారు? దేవదూతలే వచ్చి మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళినట్లుగా వాళ్ళకి కట్టడ వాళ్ళు భావిస్తారు. అబ్రహాము కూడా అలాగే వచ్చి తెలియని వాళ్ళకి భోజనం పెడుతూ ఉంటాడు. ఏమో అలాంటి వాళ్ళతో దూతలే వస్తారేమో అనేది ఒక కట్టడ, ఒక ఆచారం ఉంది వాళ్ళకి. కాబట్టి ఈయన అన్నోన్ పర్సన్ వీళ్ళకి. కాబట్టి ఇప్పుడు అయ్యా మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యాన్ని తీసుకొని వెళ్ళండి, ఎవరో పెద్ద ఆయనలా ఉన్నావు, లేఖనాల గురించి మాట్లాడుతున్నావు, దేవుడి గురించి మాట్లాడుతున్నావు, వచ్చి తీసుకుని వెళ్ళి మా ఆతిథ్యం స్వీకరించండి అనగానే బ్రతిమలాడారంట దేవుడిని. చూద్దామా. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళినట్లు అగపడగా వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దు గ్రుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి. చూసారా? మనమైతే మనం సాయంకాలం అయిపోతుంది, నువ్వు ఉండిపోయేలా ఉన్నావు, లాస్ట్ బస్ దాటిపోతుంది, వెళ్ళిపోతావా అని అడుగుతా. ఈరోజే వెళ్ళిపోతాను అన్నావు కదా, మరి లాస్ట్ బస్సు
వాళ్ళే వాళ్ళేమో సాయంకాలం అయిపోతుంది, పొద్దుగురుంకిపోతుంది, రా అయ్యా మా ఇంటికి అని పిలుస్తున్నారు. మనమైతే ఇలా ఉంటాం, వాళ్ళు యూదులేమో ఇలా ఉంటారంట. మా ఇంటికి వచ్చి ఆతిథ్యం తీసుకో అని చెప్పినప్పుడు బలవంతం చేశారు. మళ్ళీ మాట వరుసగా అనలేదు, వాళ్ళు మాట వరుసగా అనలేదు, బలవంతం చేశారు. చేసినప్పుడు ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. హల్లెలూయా. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. కనిపించలేదు ఇంకా. చూడండి, మాయమైపోయారు. అంటే ఆయన మారు వేషంలో వస్తారు, కూర్చుంటారు, మాయమైపోతారు. కరెక్ట్లేనా ఇవన్నీ? అదేదో అన్యులకే ఉంటాయి, మనకు లేవన్నట్లు మాట్లాడుతూ ఉంటారు క్రైస్తవ్యంలో. ఇది నిజం. మన ఇంటికి కూడా ఆయన ఏ రూపంలో వస్తాడో కూడా నిజంగానే తెలియదమ్మా. మనం ఎవరికైనా దానం చేసింది, ఎవరికైనా బహుమానం ఇచ్చింది, ఎవరికైనా భోజనం పెట్టింది, అదంతా కూడా ఏమో దోతలే వచ్చారేమో కూడా మనకు తెలియదు. ఈ రోజులు కూడా సాగుతాయి ఇటువంటివన్నీ కూడా. అలానే ఈ మధ్యకాలంలో ఒక జోక్ ఏదో చూశాను నేను యూట్యూబ్లో. ఎవరో ఇలాగే ఒక ఆవిడ ఇంటికి వస్తే ఆవిడకి భోజనం పెడితే ఆవిడ వాళ్ళ గాడెస్ అనమాట, వాళ్ళ దేవత అనమాట. ఆవిడ వాళ్ళకి బోళ్ళంత బంగారం ఇచ్చి వెళ్ళిపోద్ది. ఈ విషయం తెలిసిన వాళ్ళు అమ్మో అనుకుని ఆలోచిస్తూ ఉండగా ఎవరో ఒక అడుక్కునే ఆవిడ ఇంటికి వస్తుంది. ఈ ఇన్సిడెంట్ని వాళ్ళ భార్యకి చెప్తాడు అతను. చెప్పి ఎవరో వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు తెలియని వ్యక్తికి భోజనం పెట్టారంట, ఆవిడ దేవత అయిపోయి వాళ్ళని కనికరించిందంట, మనము ఈవిడికి భోజనం పెడదామని అడుక్కునే ఆవిడని లోపల తీసుకొస్తారు. కూర్చోబెట్టి భోజనం అనడానికి వెళితే మొత్తం ఇల్లంతా దోచుకుని వెళ్ళిపోయింది ఆవిడ. నేను యూట్యూబ్లోనే చూశాను. ఇల్లంతా దోచుకుని వెళ్ళిపోయింది. ఈ రోజులు అలాంటివి. నేను ఇప్పుడు చెప్పాను కదా అని రోడ్డు మీద వెళ్ళిన వాళ్ళని పిలవకండే. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని ఇంట్లోకి తీసుకొచ్చి కూర్చోపెట్టి, పాస్టమ్మ గారు చెప్పారు ఆతిథ్యం ఇయ్య మరొకడి అన్నారని, మీకు ఆహారం లేదా, రండి మా ఇంట్లో కూర్చోండి అని తీసుకెళ్ళి మొత్తం అన్నీ పట్టుకెళ్ళిపోయాక మళ్ళీ నాకు ఫోన్ చేసి మీరే చెప్పారు కదా, చెయ్యొచ్చు, ధర్మం చెయ్యొచ్చు, సహాయం చెయ్యొచ్చు, జ్ఞానం కలిగి మనం ఇవన్నీ కూడా చెయ్యాలి. ఇక్కడ మనం ఇలా చెప్పాను కదా అని ఈరోజు అలా చేయడానికి పిల్లలు అయితే సరే. ఎప్పుడైతే ఆయన రొట్టె ఇలా విరుస్తున్నారో బహుశా వాళ్ళ కళ్ళు అప్పుడు తెరిచారు ఆయన. అప్పటి వరకు వాళ్ళ కన్నులకి ఈయన ఎవరో తెలియడం లేదు. అనుదినము కూడా మనం కూడా ఇక్కడే ఉంటామండి. మన కళ్ళు కూడా తెరవబడాలి. ఎక్కడ నిజమైన ఆరాధన జరుగుతుంది, ఎక్కడ నిజమైన వాక్యాలు బోధింపబడుతున్నాయి, ఎక్కడ సత్యముగా నిజముగా నడిపింపబడుతుంది, అనేక మందికి తెలియకపోవడానికి కారణం కళ్ళు మూతలు పడిపోయి ఉన్నాయంట. నిజంగానే మనం అనుకుంటాం ఇదేంటి, వీళ్ళు ఎలాగ అక్కడ భక్తి చేస్తున్నారు, ఎలా వెళుతున్నారు, అసలు అక్కడ ఏం లేదు కదా, ఏంటి ఎంతటి వాక్యం చెప్తున్నా మా సేవకులు కూడా వీళ్ళకి ఏంటి ఇలా కనబడుతున్నారు, వాళ్ళ కళ్ళు మూతపడిపోయి ఉన్నాయంట, మూసుకుపోయి ఉన్నాయంట. దేవుడు తెరవాలంటే మనమే ప్రార్థన చేయాలి. ప్రభువా మా భర్త కన్నులు తెరువయ్యా, నా భార్య కన్నులు తెరువయ్యా, నా పిల్లల కళ్ళు తెరువు, వాళ్ళు మూసుకుపోయాయి కళ్ళు. ఈ ప్రార్థన చేయండి. మీలో కొంతమంది కళ్ళు మూసుకుపోయాయి, ఏం కనబడట్లేదు. కళ్ళు మూసుకుపోయాయని ఎవరిని అంటారు? గర్విష్ఠుల్ని అంటారు, అసలు ఏం కనబడట్లేని వాళ్ళని కూడా అంతే కదండి. ఇప్పుడు ఇక్కడ కూడా అదే మీనింగ్. అక్కడ అప్పటి వరకు ప్రభువుని వాళ్ళు చూడలేకపోయారు అంటే ఆయన బహుశా మారు రూపంలో ఉండుండొచ్చు, మార్క్స్ వార్త లాస్ట్లో మనం చూసినట్లు. అయితే ఆయన తర్వాత ఎప్పుడైతే ప్రభువు వారి కన్నులు తెరిచారు, ఆ మాట ఉంటుంది అక్కడ చూడండి 31, వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. మనం కన్నులు తెరవబడితే ఖచ్చితంగా మన ప్రభువుని విడిచి మనం ఎక్కడికి కూడా వెళ్ళలేమండి. ఆయన చేయని చేయకపోని మన కార్యాలు జరగని జరగకపోని, ఆలస్యం అవని ఆలస్యంలో కూడా జరగని జరగకపోని ఎక్కడికైనా వెళ్ళిపోతామా? ఎందుకంటే మనము కన్నులు తెరిచినప్పుడే మన ప్రభువుని మనం గుర్తుపడతాం. ఇవన్నీ మన మేలుకై సమకూడి జరుగుతున్నాయని నమ్ముతాం. అప్పుడు ఏం జరుగుతున్నాయో మన ఇంట్లో మన జీవితంలో సమకూడి జరుగుతున్నాయి, మన మేలుకే జరుగుతున్నాయి, మన ఆశీర్వాదానికే జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయన సమాధిలో ఉండిపోయిన దేవుడు కాడు, ఆయన సిలువ మీదే వేలాడుతూ ఉండిపోయిన దేవుడు కాదు. రెండిటినీ జయించి పునరుద్ధాన శక్తితో బయటికి వచ్చిన దేవుడు ఆయన, మనతో మాట్లాడిన దేవుడు ఆయన, మరలా రానయున్న దేవుడు, ఈ రోజుకి సజీవుడుగా ఉన్న దేవుడు. ఆయన రక్తము నేటికి స్రవిస్తుంది, ఆయన మాటలు నేటికి మన చెవుల్లో వినబడుతున్నాయి. తండ్రి అని పిలిస్తే, అబ్బా అని పిలిస్తే ఎస్ మై చైల్డ్ అంటాడు ఆయన. అలాంటి గొప్ప దేవుడిని కలిగి ఉన్నాను తప్ప మనమేమీ కూడా జీవము లేని వాటికి మొక్కడం లేదు. అంతే కదా. ఈ విషయం మనం గ్రహిస్తే మన శ్రమలుగా మనకి అనిపించవు. కానీ లోపలికి వెళ్ళి నిరీక్షణతో ప్రార్థన చేస్తాం, లేఖనాలని ధ్యానం చేస్తాం,
వాక్యాన్ని నమ్ముతాం. మనం వాక్యమే మనకు అన్నిటికీ ఆధారం అని నమ్ముతాం. ఖచ్చితంగా ఏం జరగబోతుందో కూడా మనకు తెలిసిపోతుంది, దేవుడు చెప్తున్నాడు కదా. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వెంటనే గుర్తుపట్టారు ప్రభువుని. గుర్తుపట్టిన మరుక్షణం అక్కడ నుంచి మాయమైపోయాడు ఆయన. ఇంకా లేరు అక్కడ. ఇంకా ప్రభు అని గుర్తుపట్టాక మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్స్ అడిగేస్తారు ఇంకా వాళ్ళు. ఇంక చాలా ఇంటర్వ్యూ అయిపోద్ది అక్కడ, అంతే కదా. ఎలా లేచారు, ఎలా వచ్చారు, ఏమైంది, ఇదేంటి, అదేంటి, ఇంకా చాలా ఇంటర్వ్యూ అయిపోతుంది. ఆయన అని తెలిసిన తర్వాత అక్కడ నుంచి ఆయన మాయమైపోయి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఇంకా వెంటనే ప్రొద్దు గుంకిందని ఇందాకే చెప్పారు కదా వాళ్ళు, చీకటి పడిపోయింది కదా. అయినా సరే మరలా లేచి ఈ అమ్మాయి నుంచి మరలా యెరూషలేముకు పరిగెత్తిపోయారు వీళ్ళు. ఎందుకని? మిగతా శిష్యులతో చెప్పడానికి. హల్లెలూయా. మిగతా శిష్యులతో చెప్పడానికి వీళ్ళు దేవుని మనము దర్శించుకుంటే, దేవుని కార్యాలు మన ఎడల జరిగితే ఇంట్లోనే కూర్చొని ఉండడానికి పరిగెత్తి వెళ్ళాలి మనం. హల్లెలూయా. మనం వెళ్ళి మన సహోదరులకి శుభవార్తను చెప్పాలి. అదే సువార్త చెప్పడము. అనేకులకు మనం చెప్పేది సువార్త అంటారు కదండి. ఆ సువార్త ఏంటంటే ఇదే శుభవార్త. ఆయన వచ్చాడు, నన్ను దర్శించాడు, నాతో మాట్లాడారు, ఆయన నా కష్టం తీర్చాడు, ఆయన ఉన్నాడు, నేను చూశాను, మేము దర్శించుకున్నాము ఆయనని వెళ్ళి వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అవునంట, పేతురు దగ్గరికి కూడా వచ్చారంట అని చెప్పారు వాళ్ళు. కేఫాతో కూడా మాట్లాడారంట. అంటే కేఫా దర్శించినటువంటి ఇన్సిడెంట్ ఎప్పుడు దర్శించారో మనకు తెలియదు. ఆయన దగ్గరికి వెళ్ళారంట. కేఫా కూడా చెప్పాడు. అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళారంట, వీళ్ళ దగ్గరికి వెళ్ళారంట, మీ దగ్గరికి కూడా వచ్చారని వాళ్ళందరూ అలా మాట్లాడుకుని తర్వాత వాళ్ళందరూ ఏం చేశారంటే ఇంక 36 దగ్గరికి వచ్చేయండి. వారు ఇలాగూ మాట్లాడుకుంటూ ఉంటే మళ్ళీ వాళ్ళ మధ్యలోకి ప్రభు వచ్చి మీకు సమాధానము కలుగును గాక అన్నారు. హల్లెలూయా. మళ్ళీ వచ్చారు అక్కడికి. వచ్చి ఏం చెప్తున్నారు? సమాధానం అవును గాక నేను. అయితే వారు దిగులు పడి మళ్ళీ చూడండి భయక్రాంతులై భూతం అని అరుస్తున్నారు. ఏదో ఒక ఆత్మ వచ్చేసింది లోపలికని అరుస్తున్నారు మళ్ళీ వీళ్ళు. అంటే ఇంక అక్కడ కన్ఫ్యూజన్ అలా ఉంది. ప్రభు దర్శించుకున్న విధానాలు ఎన్నిసార్లు మనం అసలు ఉన్నారా లేరా అనే కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు ఎన్నిసార్లు ప్రూవ్ చేసుకున్నా దేవుడు మళ్ళీ కొత్త మనకు అన్నట్టు అక్కడ ఉంది. అలా వాళ్ళు అలా అరుస్తున్నారు. అప్పుడు ఆయన అలా ఏం కాదు నేనే అని గాయాలు చూపించారు. వాళ్ళ దగ్గరికి వచ్చారు. వాళ్ళతో మళ్ళీ కలిసి భోజనం చేస్తారు. ఆయన చేసి వాళ్ళకి చెప్పాల్సినవి అన్నీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈరోజు మనం ఈ లేఖన భాగంలో నుంచి తీసుకున్నటువంటి మెసేజ్ ఏమైనా ఉందంటారా? ఏమైనా ఉందా? నేను చెప్పిన దాంట్లో ఉందా? ఏ పరిస్థితుల్లోనైనా సరే ఆయన ఇంకా చనిపోయి ఉన్నాడు అన్న స్థితిలో ఉండకండి. మన దేవుడు సజీవుడు, ఆయన లేచాడు, మన పనులు చేయడానికి ఆయన సమర్థుడు, ఆయన మన కొరకు విజయాన్ని సంపాదించి పెట్టాడు, సమస్తము చేయుటకు ఆయన సామర్థ్యము గలవాడు, మనతోనే ఉన్నాడు, ఆయన ఆత్మస్వరూపిగా మనలోనే ఉన్నాడు, ఆయన మన పక్షముగానే ఉన్నాడు, ఆయన సమీపముగానే ఉన్నాడు, ఆయన మన కళ్ళు తెరవబడాలి, దేవుని వాక్యాన్ని మనం చూడగలగాలి, వాక్యం యొక్క సంగతులు అనుదినము కూడా మనము ప్రతి దినము వాక్యాన్ని మనము ధ్యానం చేయాలి. అక్కడికే మనం సగం ఆన్సర్ వచ్చేస్తుంది మనకి. వాక్యం ప్రతిరోజు ధ్యానం చేసేవాళ్ళు చాలా బలంగా ఉంటారు. అనేక సార్లు చెప్తున్నాను నేను మీకు. ప్రతిరోజు విన్నవాళ్ళు కూడా బలంగానే ఉంటారు. ఇది మామూలు బలం కాదు కదా మీకు. ప్రతిరోజు మనం వింటూ ఉంటే అది ఎలా ఉంటుందంటే మనకు అది చెప్పలేనది. నేను చెప్పే నాకు, వినే మీకు మహాశక్తి, అది మహాశక్తి. కాబట్టి అధికంగా మనం దేవునితో సావాసం చేద్దాం. పరిస్థితుల వైపు చూడొద్దు అనడం కూడా దీంట్లో ఒక మెసేజ్ మనకి. వాళ్ళు ఎలా చూస్తున్నారు? అమ్మో యెరూషలేములో పరిస్థితులు చూసారా, కర్ఫ్యూ అంట, అమ్మో చూసారా అక్కడ ఎక్కడ ఎవరు గుమిగూడకూడదంట, అమ్మో యెరూషలేములో పరిస్థితులు చూస్తే మాకు భయం అవుతుంది. ముందు మాకు భయం లేదు, ఎందుకంటే మాతో యేసయ్య ఉండేవాడు, మమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళిపోయేవారు, ఆయన ఎవరు ఏం చేయలేకపోయేవారు, ఆయన మాట్లాడితే మహిమలు జరిగేవి, ఆయన మాట్లాడితే మృతులు లేచేవారు. ఇప్పుడు లేదు, పరిస్థితులన్నీ మారిపోయినాయి. పరిస్థితులను చూసి మాకు భయం వేస్తూ మేము అమ్మాయి వెళ్ళిపోతున్నాం. ఇది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు మీ ఇంట్లో, మన ఒంట్లో, మన యొక్క దేశంలో ఏ పరిస్థితులైనా పరిస్థితుల వైపు చూడొద్దు. పరిస్థితుల వైపు చూస్తే మనకి భయం వేస్తుంది, పరిస్థితుల వైపు చూస్తే మనకి భీతి కలుగుతుంది, పరిస్థితుల వైపు చూస్తే ఇదిగో మనం వీళ్ళలాగే ఎక్కడికో వెళ్ళిపోయి మూలం దాక్కోవాలా, మరి ఇండియాలో ఉండకూడదా, ఇలాంటి పరిస్థితులు. కానీ పరిస్థితుల వైపు చూడొద్దు, నా వైపే చూడండి అన్నాడు ప్రభు. హల్లెలూయా. ఎలాంటి ప్రభు వైపు అంటే పునరుద్ధాన శక్తితో లేచిన ప్రభు వైపు, జయము పొందుకున్న ప్రభు వైపు చూడండి అని ఒక మెసేజ్ ఇచ్చారు. ఈ అమ్మాయి మార్గంలో ఇది మెసేజ్. ఇది ఈ మెసేజ్ ఈరోజు మనకు కూడా ఇచ్చారు. ఈ మాటల ద్వారా మనం ధైర్యం తెచ్చుకోవాలని కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వాంతర్యామి నీకు వందనాలు. మాతో మీరు మాట్లాడి ఉన్నారని నేను నమ్ముచున్నాను.
చెప్పుచున్న నేను వినుచున్న బిడ్డలు. నాయన మేమందరము కూడా నాయన నీ మాటల్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నామయ్యా, లేఖనాలని అధ్యయనం చేసుకుంటూ ఉన్నామయ్యా. మాకు నాయన ఆత్మ నడిపించిన కొలది మేము నడుస్తూ ఉన్నాం. ఇందులో మాకు తెలియని సంగతులు ఇంకా అనేకములైనవి ఉండొచ్చు దేవా. మేము దీన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు లోటుపాట్లు కూడా ఉండొచ్చేమో, కానీ నాయన మమ్మల్ని మన్నించండి, మా కనులు కూడా తెరవండి. మా ప్రభువుని బట్టి మేము ధైర్యం తెచ్చుకోవడానికి సహాయం చేయండి. మేము పరిస్థితుల వైపు కాదు కానీ మీ వైపే చూడగల నేత్రాలు మాకు దయచేయమని, మీ వాక్యాన్ని నమ్మేటువంటి ధైర్యం మాకు దయచేయమని, గొప్ప సూచక క్రియలు మాకు కూడా చూపించమని, మా ప్రభువే మాతో కూడా ఉంటే గొప్ప కార్యాలు జరుగుతాయని మేము నమ్మి విశ్వసిస్తూ మమ్మల్ని మేము బలపరుచుకుంటూ నజరేయుడైన యేసయ్య శ్రేష్ఠ నామములో ఈ ప్రార్థన, ఈ వాక్య ధ్యానము నీ సన్నిధానానికి సమర్పిస్తూ మిక్కిలి వినయముగా అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. గాడ్ బ్లెస్ యూ.